శ్రోతలకు నమస్కారం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై ప్రత్యేక ముఖాముఖిని మీరిప్పుడు వింటారు. భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంపై తమ అభిప్రాయాలను పంచుకునేందుకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ తరుణ్ కాకానీ గారు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ తరుణ్ కాకానీ గారు. నమస్కారం అండి. తరుణ్ గారు, పెహల్గాం ఉగ్రదాడి తర్వాత తీసుకున్న ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య గురించి ప్రధానమంత్రి ఈ రోజు ప్రధానంగా ప్రస్తావించారు. దేశ రక్షణ కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పవచ్చంటారా? తప్పకుండా అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన గతంలో కూడా మాట్లాడారో దానిలో గనక మనం గమనిస్తే దేశానికి ఎదురయ్యే ముప్పుల్ని నిర్ణయాత్మకంగా తిప్పికొట్టడంలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అలాగే స్వదేశీ సామర్థ్యం ఈ రెండూ కూడా ప్రధానం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే దేశ పటిష్టత గౌరవంతో పాటు 2047 నాటికి వికసిత భారత్ దిశగా పయనంలో స్వావలంబన పాత్ర అత్యంత కీలకమని చెప్పేసి ఆయన తెలిపారు. ముఖ్యంగా రక్షణ స్వావలంబన అంటే డిఫెన్స్ రంగంలో మనకి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వావలంబన అనేది ముఖ్యంగా కీలక భూమికి పోషిస్తుందని ఆయన తెలియజేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సంబంధించి దేశ రక్షణ రంగ స్వావలంబనకు ఆపరేషన్ సింధూర్ ఒక నిదర్శనం అని చెప్పేసి ప్రశంసించారు ఆయన. అలాగే భారతదేశం నిర్ణయాత్మకంగా స్వేచ్ఛగా వ్యవహరించడంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు వాటితో పాటు స్వదేశీ సామర్థ్యం వీలు కల్పిస్తుందని చెప్పేసి చెప్పారు. జాతీయ భద్రత కోసం దిగుమతి పరాధీనత తగదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలియజెప్పారు. అంటే గతంలో మనం ఏవైతే భద్రత కోసం రక్షణ సామాగ్రిని విదేశాల నుంచి కొనుగోలు చేశామో అటువంటి వాటి మీద ఆధారతను తగ్గించి మనం స్వయం ప్రతిపత్తి దిశగా పయనించి బ్రహ్మోస్ కానివ్వండి అలాగే ఆకాష్ కానివ్వండి ఇటువంటి రక్షణ సామాగ్రిని స్వదేశీగా తయారు చేసుకుని మన రాజ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. సార్, అమెరికా 50% సుంకాల నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ వ్యూహాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరి స్వదేశీ ఉత్పత్తి ప్రభావం ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా మనం గమనించినట్టయితే గనక భారతదేశం పూర్తి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవటం అనేది అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశాధినేత జీర్ణించుకోలేని విధంగా మనం గమనించవచ్చు. ఆయన ప్రకటనల ద్వారా అయితే కానివ్వండి, ఆయన పదే పదే భారత్ మరియు పాక్ దేశాల మధ్య అణుయుద్ధం జరగబోతే దాన్ని ఆపింది అమెరికా అధ్యక్షుడే అని చెప్పేసి ఆయనే స్వయంగా ప్రకటించుకోవటం, దానికి నోబెల్ బహుమతికి కూడా ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కార్యాలయం నుంచి అభ్యర్థన రావటం, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా చూస్తున్నాం మనం. అయితే భారతదేశం యొక్క విదేశాంగ శాఖ కానివ్వండి అలాగే భారతదేశ ప్రధానమంత్రి గారు కానివ్వండి రక్షణ మంత్రి గారు కానివ్వండి అందరూ కూడా పార్లమెంట్ సాక్షిగా కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి దాడిలో భారతదేశాన్ని మరి ఏ ఒక్క విదేశం కూడా ప్రత్యక్షంగా పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేసి ఏ దేశం కూడా కోరలేదు అని చెప్పేసి స్వయంగా చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది కీలకమైనటువంటి భూమికి పోషిస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. 1,00,000 కోట్ల రూపాయలతో వికసిత భారత్ రోజ్గార్ యోజన అనేది ఏదైతే ఉందో అది ఒక సరికొత్త స్కీమ్ కింద మనం చూడొచ్చు. దీని కింద కొత్తగా ఉద్యోగం పొందే యువతకు నెలకు 15,000 లభిస్తుంది. కాబట్టి 3 కోట్ల మంది భారతీయ యువతకి ప్రయోజనం చేకూర్చడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం. స్వతంత్ర భారత్ నుంచి సమృద్ధ భారత్ దిశగా ఈ పథకం బలమైన వారధిగా నిలుస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఉన్న తరుణంలో ఇది ఒక అమృత కాలంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అత్యంత ఎక్కువగా యువశక్తి అనేది మనకుంది. కాబట్టి హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ అనేది ప్రభుత్వం వారు తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లు అక్రమ వలసల కారణంగా జనాభా అసమతౌల్యం ప్రమాదాలను ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఎత్తి చెప్పడం జరిగింది. ఇది జాతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా దేశ ప్రజల ఐక్యత సమగ్రత హక్కులను కాపాడేందుకు ఈ హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ అనేది ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మరొక ముఖ్యాంశం మనం గమనించినట్లయితే గనక భారతదేశంపై మొదటగా 25% అలాగే తరువాత మరొక 25% సుంకాలను వడ్డిస్తూ అనేది ట్రంప్ నేతృత్వంలో మనం గమనించాం. దీనికి ఆయన చెప్పినటువంటి కారణం ఏదైతే ఉందో ముఖ్యంగా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి రష్యాకి ప్రధాన ఆర్థిక వనరు భారతదేశం కొనుగోలు చేసేటువంటి చమురు ద్వారా వచ్చేటువంటి ఆదాయం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందువల్లనే భారతదేశంపై 50% సుంకాలను విధిస్తున్నామని చెప్పారు. కానీ అదే అమెరికా కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే వారికి ప్రధాన శత్రువు అయినటువంటి రష్యా నుండి ఏవైతే మినరల్స్ వారు దిగుమతి చేసుకుంటున్నారో అలాగే చైనా కూడా దిగుమతి చేసుకుంటుంది. మరి వారి మీద 90 రోజులు వారికి
విరామం ఇచ్చి కేవలం భారతదేశాన్ని మాత్రమే శత్రుదేశంగా చూసేటువంటి ఇది మనం గమనించవచ్చు. తరుణ్ గారు, దీపావళి కానుక జీఎస్టీ సంస్కరణలు ఉండనున్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. మరి ఈ చర్య సాధారణ ప్రజలకు అలాగే ఎంఎస్ఎంఈలకు ఎలాంటి సదుపాయం కలిగిస్తుందంటారు? ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల ప్రభావాన్ని ఎలా తగ్గిస్తుందని అంటారు? ముఖ్యంగా మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రస్తావన చూసుకున్నట్టయితే గనక దీపావళికి సంబంధించి ఆయన జీఎస్టీ సంస్కరణలు దీపావళి కానుక దేశానికి అని చెప్పడం జరిగింది. మరి దీపావళి నాడు సమగ్ర జీఎస్టీ సంస్కరణను ప్రభుత్వం వెల్లడించబోతుంది. ముఖ్యంగా అత్యవసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపై పన్నులు తగ్గుతాయి అని చెప్పేసి, అలాగే ఎంఎస్ఎంఈలు, స్థానిక వర్తకులు, చిరు వ్యాపారులు, అలాగే వినియోగదారులకు కూడా ఉపశమనం లభిస్తుందని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కరణలకు సంబంధించి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయటం, అలాగే ఈ సమగ్ర సంస్కరణ దిశగా వాటి యొక్క పనితనం ఉంటుందని చెప్పేసి చెప్పటం, వాటికి లక్ష్యాలు కూడా ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయటం, అలాగే అకారణ జాప్యాన్ని నివారించడం, ఇటువంటివన్నీ కూడా ఆ సంస్కరణల యొక్క టాస్క్ ఫోర్స్లో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. తరుణ్ గారు, మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్స్ ఈ ఏడాది చివరి వరకు మార్కెట్లోకి వస్తాయని పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమలు ఈ రంగానికి ఊతమిస్తుందని చెప్పవచ్చంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ సెమీకండక్టర్ చిప్స్ అనేది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే అమెరికాలో కూడా ఎన్విడియా చిప్స్ మీద సుమారుగా 100% సుంకం విధిస్తామని చెప్పేసి చెప్పటం, అట్లాగే ఇంటెల్ వంటి ప్రధానమైన కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయో ఉత్పాదన చేసేటువంటి ఈ సెమీకండక్టర్ రంగం ఏదైతే ఉందో వీటన్నిటికి కూడా మొన్నటి వరకు అమెరికాలో లేకుండా ఇవి ముఖ్యంగా చైనాలో తయారీ అవటం లేదా భారతదేశంలో కూడా తయారయ్యేటువంటి అవకాశం ఉండటం, ఇవన్నీ కూడా గమనించి వారు అన్నీ కూడా అమెరికాలోనే తయారు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దీనివల్ల భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా కొంత సెమీకండక్టర్ల కోసం ఏవైతే జెట్ ఇంజిన్లో వాడతారో వాటి కోసం ఇబ్బంది పడకుండా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దశాబ్దాల పాటు వెనకబాటు నుంచి యుద్ధ ప్రాతిపాదికన పురోగతి చేరుకోవాలని చెప్పేసి 50-60 ఏళ్ల కిందటే సెమీకండక్టర్ కర్మాగారాలు ఏర్పాటు ప్రయత్నాలు నీరుగార్చారు. అప్పట్లో భారతదేశం ఇప్పుడు యుద్ధ ప్రాతిపాదికన ఈ సెమీకండక్టర్లని ఇక్కడే తయారు చేసే ప్రాతిపాదికన కృషి చేస్తుందని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి దేశం మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ను విడుదల చేస్తుందని చెప్పేసి ప్రధానమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది. అలాగే 2047 నాటికి 10 రెట్లకి పెరగనున్నటువంటి అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఈ సెమీకండక్టర్ల ద్వారా కూడా మనం చూడొచ్చు. తరుణ్ గారు, 1,00,000 కోట్లతో వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మరి సమృద్ధ భారత్కు ఈ పథకం బలమైన వారధిగా నిలుస్తుందని అనుకోవచ్చంటారా? తప్పకుండా అండి. మనం ఏదైతే అనుకున్నామో ఈ డెమోగ్రఫీ అనేది భారతదేశానికి ప్రస్తుతం ఒక అడ్వాంటేజ్గా ఉంది. కాబట్టి యువత ఎక్కడా కూడా వారికి నష్టం చేకూరకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేటువంటి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మరి 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ప్రధానమైనటువంటి ఉపాధి పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీని కింద కొత్తగా ఉద్యోగం పొందే యువతకి సుమారుగా నెలకి రూపాయలు 15,000 వరకు వస్తుంది. అంటే 3 కోట్ల మంది భారతీయ యువతకి ప్రయోజనం చేకూర్చడం అనేది ఈ పథకం ద్వారా లక్ష్యం. కాబట్టి స్వతంత్ర భారత్ నుంచి సమృద్ధ భారత్ దిశగా ఈ పథకం బలమైన వారధిగా నిలుస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. తరుణ్ గారు, దేశ బడ్జెట్లో ఎక్కువ భాగం పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతి కోసమే ఖర్చు అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. సముద్ర వనరులను ఉపయోగించుకోవడం కోసం నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ను ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. మరి ఇంధన రంగంపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? మనం ఇప్పుడు గమనించినట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇంధనం చుట్టూతోనే ఎక్కువ యుద్ధాలు జరగటం, అలాగే ఇంధనం గురించే ఈ సుంకాలు విధించడం అనేది ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆ ఇంధనం మీద భారతదేశం యొక్క ఆధారత తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఇంధన స్వాతంత్రం సముద్ర మంథన్ అనేటువంటి పథకం ప్రారంభించుతున్నట్టు ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే దేశ బడ్జెట్లో ఎక్కువ భాగం పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతి కోసమే ఖర్చు అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తు చేశారు. కాబట్టి ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో మనం సౌర విద్యుత్ కానివ్వండి, హైడ్రోజన్ కానివ్వండి, అలాగే జల విద్యుత్ కానివ్వండి, అణుశక్తి కానివ్వండి, వీటన్నిటి యొక్క విస్తరణతో పాటు సముద్ర వనరులను ఉపయోగించడం కోసం నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తరుణ్ గారు, వికసిత్ భారత్ 2047 కోసం రూపొందించిన ప్రణాళికలో క్రమబద్ధమైన ప్రగతికి యువత పాత్ర ఎలా ఉండబోతోందంటారు? దేశం యొక్క నిర్మాణంలో భాగంగా యువత ప్రధాన భూమికి పోషిస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది.
అందులో భాగంగానే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కింద ప్రతి ఒక్క యువతకు కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా 3 కోట్ల మంది యువత దీనిలో భాగస్వాములు అవుతారని చెప్పేసి అనుకున్నాం. మరి అదే రకంగా యువత కేవలం ట్రెడిషనల్ విభాగాల్లోనే కాకుండా అంతరిక్ష రంగంలో కూడా వారు మరింత ఫోకస్డ్ గా ఉండాలని చెప్పేసి చెప్పడం, ఎలాగైతే ఇప్పుడు భారతదేశం గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయం గురించి ఆయన చెప్పడం, మరి అలాగే అంకుర్ సంస్థలు కూడా చురుగ్గా కృషి చేసి భారతదేశం యొక్క స్వావలంబన కోసం కృషి చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి కాలుష్య రహిత పునరుత్పాదక ఇంధనాల్లో కూడా యువత దృష్టి పెట్టాలని చెప్పేసి ఆయన చెప్పడం, ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు అణు విద్యుత్ ఉత్పాదన మరియు అలాగే డీప్ వాటర్ కానివ్వండి, ఇటువంటి వాటిల్లో కూడా యువత ముఖ్యంగా ఫోకస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి జాతీయ కీలక ఖనిజ కార్యక్రమం ఏదైతే ఉందో అందులో కూడా మరిన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దానిలో కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి యువత ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం ఈరోజు డిజిటల్ సార్వభౌమత్వంలో ముందుందని చెప్పేసి ఆ విజయాన్ని కూడా భారతదేశపు యువతకి ఆయన అంకితం ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఔషధాల ఆవిష్కరణలో భాగంగా ప్రపంచ ఔషధ సరఫరాదారుగా కూడా భారతదేశాన్ని నిలపాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మానవాళి సంక్షేమం కోసం అత్యుత్తమ మరియు అత్యంత చౌక మందులను అందిస్తుంది మనం కాక మరెవరు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి కోవిడ్-19 టైంలో ఏదైతే భారతదేశం ప్రతిస్పందనలో భాగంగా ప్రపంచ మానవాళి రక్షణకు స్వదేశీ టీకాలతో పాటు కోవాక్సిన్ కానివ్వండి, కోవిన్ కానివ్వండి, ఇటువంటి వేదికలను రూపొందించాలని చెప్పేసి ప్రధాని గారు గుర్తు చేయడం జరిగింది. కాబట్టి స్వదేశీ అంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇటువంటి ఎన్నో సంస్కరణ ద్వారా స్థానికత కోసం నినాదం అని చెప్పేసి ఆయన పిలుపునివ్వటం, అలాగే స్వదేశీ బోర్డులు ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రచారం చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే అగ్నివీర్ ఉందో, ముఖ్యంగా మిషన్ సుదర్శన్ చక్ర అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా కూడా యువత భాగస్వాములను పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తరుణ్ గారు, చివరిగా శత్రు చొరబాట్లను తిప్పికొట్టడం, భారత్ దాడి సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా మిషన్ సుదర్శన్ చక్రను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మరి దేశ భద్రతలో ఈ మిషన్ సుదర్శన్ చక్ర ఎంతవరకు దోహదపడుతుందంటారు? ముఖ్యంగా రేపు రాబోయేటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ఏదైతే ఉందో అందులో శ్రీకృష్ణుడు వాడినటువంటి సుదర్శన్ చక్ర గురించి అందరికీ కూడా పరిచయమే. మరి ఎలా అయితే సుదర్శన్ చక్ర అనేది ఒక రక్షణ కవచంగా నిలిచి ఉపయోగపడుతుందో, అలాగే ఈ మిషన్ సుదర్శన్ చక్ర అనేది సంప్రదాయానికి గౌరవం, అలాగే రక్షణ బలోపేతం, శత్రు చొరబాట్లను తిప్పికొట్టడం, అలాగే భారతదేశంపై ఎవరన్నా దాడి చేస్తే భారతదేశం వారి మీద తిరిగి దాడి చేసినప్పుడు ఆ దాడి యొక్క సామర్థ్యాన్ని పెంచడం, ఇవన్నిటి కూడా లక్ష్యంగా పెట్టుకుని ఈ మిషన్ సుదర్శన్ చక్ర అనేది ప్రారంభిస్తున్నట్లుగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. ఆధునిక రక్షణ రంగంలో ఆవిష్కరణలకు మార్గనిర్దేశంలో భారత్ తన సమున్నత, సుసంపన్న సాంస్కృతిక, ఐతిహాసిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన తీరును ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా పురాణ పురుషుడైన శ్రీకృష్ణుని సుదర్శన చక్రం స్ఫూర్తిగా రూపొందించినటువంటి రక్షణ వ్యవస్థను ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిపై భారత్ నిబద్ధతకు ఇది నిదర్శనం అని చెప్పేసి చెప్పారు. దీనివల్ల ఎలాంటి ముప్పు తలెత్తినా శరవేగంగా గురి తప్పకుండా శక్తివంతంగా ప్రతిబంధిస్తుందని చెప్పేసి భరోసా ఇస్తుందని చెప్పేసి ఆయన చెప్పారు. దీనికి ఉదాహరణగా మనం చూసినట్టయితే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఐరన్ డోమ్ ఏదైతే ఉందో, ఇటీవల పాకిస్తాన్ దేశం వారు భారతదేశంపై దాడి చేసినప్పుడు ఒక్క క్షిపణి కూడా భారతదేశాన్ని డ్యామేజ్ చేయకపోవడం అనేది మనం ఏదైతే గమనించామో, అటువంటి వాటిని నిదర్శనంగా తీసుకుని సుదర్శన్ చక్ర అనేది మొత్తం 360 కోణాల నుంచి కూడా భారతదేశానికి రక్షణగా అటు అంటే వాయు రంగంలో కానివ్వండి, అలాగే ఆ నేవల్ రంగంలో కానివ్వండి, భూమి మీద జరిగేటువంటి యుద్ధం అయితే కానివ్వండి, ఎటువంటి యుద్ధం అయినా కానివ్వండి, అది సైబర్ వార్ఫేర్ అయినా సరే, ఐడియాలజికల్ వార్ఫేర్ అయినా సరే, అన్ని రంగాల్లో కూడా తిప్పికొడటానికి సరైనటువంటి సామర్థ్యాన్ని భారతదేశం పెంపొందించుకుని ఈ సుదర్శన్ చక్రం లాగా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటుందని చెప్పేసి తెలియజేయచ్చు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై తమ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ కాకాని గారు. ధన్యవాదాలండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై ప్రత్యేక ముఖాముఖిని మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.